మనము యోహాను సువార్త మొదటి అధ్యాయం ప్రారంభించుకున్నాం కదా. యోహాను సువార్త రాసింది యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహాను. ఈయననే యోహాను పత్రికలు రాశాడు. 1, 2, 3 పత్రికలు రాశాడు. ఆ తర్వాత ప్రకటన గ్రంథము రాసింది కూడాను ఈ యోహానే. మనము మొదటి వచనాన్ని మనం చూసాం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. వాక్యము గురించి భక్తుడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపించబడి వాక్యాన్ని హైలైట్ చేస్తూ ఉన్నాడు. అంటే వాక్యాన్ని ఎత్తి చూపుతూ వాక్యము గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏ వాక్యమో? దేవుని వాక్యం, దేవుడు మాట్లాడినటువంటి మాట. ఈ మాట ఎక్కడున్నదంట? ఇన్ ద బిగినింగ్, ప్రారంభంలో, ఆది యందు ఉన్నది వాక్యమే. ఆ వాక్యము ఎక్కడున్నది? దేవుని యొద్ద ఉన్నది. ఆ వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి మన దేవుడు వాక్స్వరూపి. వాక్కుకు, మాటకు స్వరూపం ఇచ్చినట్లయితే అదే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని చెప్పేసి 14వ వచనంలో మనం చూడవచ్చు. 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అనేటువంటి మాటను మనం చూస్తాం. కాబట్టి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వాక్ స్వరూపి. వాక్యానికి స్వరూపమిచ్చి, శరీరమిచ్చి ఈ లోకంలోనికి పంపబడ్డాడు. ఎవరి నుండి? దేవుని నుండి, దేవుని ద్వారా. మరి ఈ వాక్యం ఎవరు? దేవుని వాక్యము అని ఉంది కదా. అదే కదా ఇక్కడ ఉంది. వాక్యము దేవుని వాక్యము. ఆయన వాక్యమునికే ఆయన శరీరాన్ని ఇచ్చి ఈ లోకానికి పంపాడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఎత్తి చూపుతూ రిఫర్ చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఏమని రాయబడింది? 10:5లో, కాబట్టి ఆయన లోకము మందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు. ఎవరు ఆయన? యేసుప్రభు. యేసుప్రభు లోకంలోనికి వచ్చినప్పుడు ఆ సమయాన్ని లేదా ఆ వచ్చినటువంటి సంఘటనను గురించి ఈ విధంగా చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి. నాకు ఒక శరీరాన్ని అమర్చి ఈ లోకములోనికి నన్ను నీవు పంపించావు అని చెప్పేసి శరీరధారి అయినటువంటి వాక్యము మాట్లాడుతూ ఉన్నది. అనగా యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యమే యేసు ప్రభు అని మనము అర్థం చేసుకున్నాం. ఆ వాక్యము ముందు దేవుని వద్ద ఉన్నది. ఆ వాక్యమే దేవుడై ఉన్నది. ఇక్కడ 2వ వచనం ప్రారంభంలో ఏమని రాయబడింది? ఆయన. ఆయన ఎవరు? ఆయన వాక్యమును గురించి. ఇప్పుడు దాకా ఫస్ట్ వర్స్లో అంతా కూడాను ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము 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 అని చెప్పాడు కదా. అదే వాక్యాన్ని 2వ వచనం వచ్చేటప్పటికి ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఆయన. ఆయన. ఇప్పుడు ఆయన అని ఎవరిని అంటాం? మనము మనుషుల్ని అంటాం.
అంతే కదా. ఆయన అని మనము పక్షుల్ని ఆయన అంటామా, జంతువుల్ని ఆయన అంటామా? అంటే పిచ్చోళ్ళు అంటారు మనం. ఆయన అనేటువంటి ఆ పదము ఎవరికి సంబంధించినటువంటిది? మనిషికి సంబంధించినటువంటిది. అదే క్రమంలో దేవుడు మానవునిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయనను కూడాను ఆయన అనేటువంటి మాటతోటి మనము సంబోధించాము. లేఖనం కూడా సంబోధించింది ఆయన. కాబట్టి ఇక్కడ అప్పటిదాకా వాక్యము 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 అని చెప్తున్నటువంటి పరిస్థితి వెంటనే సెకండ్ వర్స్ వచ్చేటప్పటికి ఆ వాక్యాన్ని ఏమని సంబోధిస్తూ ఉన్నాడు దేవుడు? ఆయన. అంటే తన వాక్యానికి ఒక రూపాన్ని ఇచ్చాడు దేవుడు. తన వాక్కుకు ఒక స్వరూపాన్ని ఇచ్చాడు. ఆ స్వరూపము దేవుడు. దేవుడే. ఆయన ప్రతిబింబం. ఆయన ప్రతిబింబం. ఇదే విషయాన్ని కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 'హెబ్రీ రాసిన పత్రిక, హెబ్రీ అక్కడ కూడా ఉంది, హెబ్రీలో కొంచెం క్లియర్గా ఉంటుంది. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదవండి ఎవరైనమ్మా. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సులో ఆయన ఆయన అమ్మ ఒక్క నిమిషం. ఆయన సమస్తమును నిర్వచించు. అక్క ఒక్క నిమిషం. ఆయన అని ప్రారంభించాడు 3వ వచనం. ఎవరి గురించి ఆయన అని చెప్పింది ఇక్కడ? యేసు ప్రభు గురించి. యేసు ప్రభు గురించే ఇదంతా చెప్తూ ఉన్నాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. యేసు ప్రభు దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు. ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి. అది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎవరయ్యా యేసు ప్రభు అంటే దేవుని యొక్క మాట. ఆ మాటను, ఆ వాక్కును దేవుడు ఏం చేశాడంటే ఒక స్వరూపం ఇచ్చాడు. ఏం స్వరూపమయ్యా అంటే ఆయన యొక్క తేజస్సు. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు ఆయనకిచ్చాడు. దేవుని యొక్క తత్వమునిచ్చాడు. దేవుని యొక్క మూర్తిమంతాన్ని ఇచ్చాడు. ఆయన యొక్క ఫుల్నెస్ని ఆ వాక్యానికి ఇచ్చాడు. ఆ వాక్యము మన మధ్యకు శరీరధారిగా ఈ లోకంలో నివసించాడు. ఇది దేవుని యొక్క అనాదికాల సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. అందుకే ప్రభువును ఎవరయ్యా ప్రభువు అని క్వశ్చన్ చేస్తే ప్రభువు గురించి ఇన్ఫర్మేషన్ మనుషులు తెలుసుకోవడానికి యోహాను భక్తుడు ఈ మాటలు రాస్తున్నాడు. ఆయన ఎవరు? ఆయన మనిషా? ఆయన గురువా? ఆయన ప్రవక్తన? రకరకాలు కదా యేసు ప్రభు గురించినటువంటి అవగాహన అప్పటి నుండి ఇప్పటి వరకు కూడాను. అందుకే యోహాను ఎవరు యేసు ప్రభువు అనే క్వశ్చన్కి సమాధానంగా ఈ మాట రాస్తున్నాడు. ఎవరయ్యా అంటే ఆయన దేవుని యొక్క మాట. ఆ మాట ముందు దేవుని దగ్గరనే ఉన్నది. ఆ మాటయే దేవుడై ఉన్నది. ఆ మాటకు ఒక స్వరూపం ఇచ్చాడు. ఆ స్వరూపమే ఆయన. ఎవరాయన? యేసు ప్రభు. ఆయన ఆది యందు ఎవరి దగ్గర ఉన్నాడు? దేవుని దగ్గర ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను అన్నా ఒకటే, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను అన్నా ఒకటే, ఆ వాక్యము దేవుడై ఉండెను అన్నా ఒకటే, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను అన్నా ఒకటే. మనకు క్లారిఫికేషన్ కోసం అర్థం కావడానికి ఇన్ని రకాలుగా యోహాను వ్రాస్తూ ఉన్నాడు. కాబట్టి సమస్తము ఆయన మూలముగా కలిగిను. సమస్తము, కొన్ని కాదు.
అన్నీ అన్నీ ఆయన మూలముగా కలిగను, అంటే ఆయన నుండి కలిగను, ఆయన ద్వారా కలిగను. ఎవరాయన? యేసు ప్రభు. యేసు ప్రభు ద్వారా అన్నీ కలిగినాయి. సమస్తము A to Z అన్నీ కూడాను ఆయన ద్వారా కలిగినాయి. ఇప్పుడు కొలసీలకు రాసిన పత్రిక ఒకసారి మనం చూసినట్లయితే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే, చదవక 1:15. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఆయన అనగా యేసు ప్రభు ఎవరంట? అదృశ్య దేవుని స్వరూపము. అదృశ్య దేవుని స్వరూపము. దేవుడు అదృశ్యుడు. అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క లక్షణాలలో, దేవుని యొక్క గుణ లక్షణాలలో అనేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. దేవుని యొక్క గుణ లక్షణాలు, వాటిలో ప్రధానమైనటువంటి ఒక లక్షణం దేవుడు అదృశ్యుడు. దేవుడు కంటికి కనబడేటువంటి వాడు కాడు, కంటికి చూడలేనటువంటి వాడు. కన్ను ఆయనను చూడలేదు. ఆయన మహిమ అంత గొప్పది. అందుకే ఆయన గురించి రాయబడినటువంటి విషయాలలో రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంది. ఏమంటాడు రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో? ఇది ఇట్లాగే ఉంచండి. కొలసీలకు రాసిన పత్రిక అట్లాగే ఉంచుకొని ఒక్కసారి రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే, ఆయన అదృశ్య లక్షణములు అనేటువంటి మాట మనం చూస్తాం. దేవుడు ఎవరు అంటే, దేవుని గురించి తెలియశక్యమైనది మనుషులకు ఆల్రెడీ తెలియపరచబడింది. దేవుడు అది వారికి విశదపరిచాడు, వివరించాడు. ఏంటివి అంటే, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, ఇంకా దేవత్వమును. కాబట్టి ఆయన అదృశ్యుడు, ఆత్మస్వరూపి దేవుడు. ఆయన లక్షణం అదృశ్య లక్షణం. ఆయన కంటికి కనబడడు. ఆ దేవుడు గురించి ఇక్కడ మళ్ళీ పౌలు కొలసీలకు రాస్తున్నాడు. ఆయన ఎవరైనా? యేసు ప్రభు. మనం ఇప్పటిదాకా ఏ దేవుడు అదృశ్యుడు, ఏ దేవుడు కనబడడు, ఏ దేవుడు కనబడలేడు, చూడటానికి వీలు కాదు అని మనం చెప్పుకుంటున్నాము. ఆ దేవుని యొక్క, అదృశ్య దేవుని యొక్క స్వరూపము అంటే అర్థం ఏంటిది? అంటే దేవుడికి స్వరూపం లేదని కాదు అక్కడ అర్థం. దేవునికి స్వరూపం ఉంది, కానీ ఆయన అదృశ్యుడు, ఆయన కనపడడు, ఆయనను చూడలేము. అటువంటి అదృశ్య లక్షణము కలిగినటువంటి దేవుడు దృశ్యుడైతే, కనబడితే, ఆ స్వరూపమే ఆయన. ఎవరైనా? యేసు ప్రభు. అదృశ్యుడైనటువంటి దేవుడు, నిత్యశక్తి కలిగినటువంటి దేవుడు కనపడితే, ఎక్కడైనా సరే, ఎక్కడైనా ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం దాకా దేవుడు కనపడితే, దేవుణ్ణి చూశాము అని మనుషులు అనుకుంటే, దేవుడు కనపడ్డాడు, దేవుడు మాట్లాడాడు అని చెప్పేసి ఎక్కడైనా రాయబడితే బైబిల్ గ్రంథంలో, ఎవరు? యేసు ప్రభు అదృశ్య దేవుని యొక్క స్వరూపము. అది ఆయన తత్వము యొక్క మూర్తిమంతము, దేవుని యొక్క తత్వము యొక్క మూర్తిమంతము, అదృశ్య దేవుని యొక్క స్వరూపము యేసు ప్రభు. సర్వ సృష్టికి ఆది సంభూతుడు, సృష్టికి సృష్టి మొదలు పెట్టినటువంటి వాడు. ఏలైనగా అంటే ఏ విధంగా అంటే, ఆది సంభూతుడు అంటే పుట్టినవాడు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి విధంగా అర్థం చేసుకుంటారు. మొదట పుట్టినవాడు అని. మొదట పుట్టినవాడని కాదు అక్కడ అర్థం. సృష్టి ప్రారంభించినటువంటి వాడు. ఏలయనగా అంటే ఏ విధంగా అంటే ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. అక్కడ అర్థం చేసుకోవడానికి వీలు పడదు అని ఒకవేళ అనుకుంటే, ఏ విధంగా అంటే ఆకాశం మందు ఉన్నవియు, భూమి అందున్నవియు, కనబడినటువంటివి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి అంటే కనబడేవి కానీ కనబడినవి కానీ, అవి
సింహాసనాలైనా, ప్రభుత్వాలైనా, ప్రధానులైనా, అధికారములైనా సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. మోషేతోడు చెప్పాడు కదా, ఎవరయ్యా నువ్వు అంటే నేను ఉన్నవాడును. ఆ ఉన్నవాడును అని మాట్లాడినటువంటి ఆయన ఈయననే యేసు ప్రభు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకును ఆధారభూతుడు. అన్నిటికీ ఆయనే మూలం. ఎవరైనా యేసుప్రభు. ఈ యేసుప్రభు ఎవరు? దేవుని యొక్క మాట. ఈ మాటకు దేవుడే ఒక రూపాన్ని ఇచ్చాడు. ఆ మాటకు ఆయన అనేటువంటి ఒక పదప్రయోగం చేశాడు. వాక్యానికి, దేవుని వాక్యానికి ఆయన అన్నాడు. వాక్యాన్ని అంటే అప్పుడే జగత్తు పునాది వేయబడక ముందే ఆయన అనగా దేవుడు యేసుక్రీస్తును రక్షకునిగా ఈ లోకంలో మానవాళిని రక్షించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. తన వాక్కుకు స్వరూపం ఇచ్చిన దేవుడు, తన వాక్కుకు తన యొక్క శక్తినిచ్చినటువంటి దేవుడు, తన వాక్కుకు తన స్వరూపం ఇచ్చినటువంటి దేవుడు, తన వాక్కుకు తన మూర్తిమంతం ఇచ్చినటువంటి దేవుడు, తన వాక్కుకు తన క్యారెక్టర్ ఇచ్చినటువంటి దేవుడు, తన వాక్కును యేసు ప్రభు అని నామకరణం చేశాడు. ఆ విషయాన్ని ఇక్కడ క్లారిఫై చేయటానికి యోహాను భక్తుడు ఈ మాటతోటి ప్రారంభించాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. కలిగి ఉన్నది ఏదియు, అవి ప్రధానులైనను దేవదూతులైనను, ఇక ఏదే ప్రతిదీ మనకు తెలియపరచబడింది, తెలియపరచబడనిది అన్నీ, మనకు కనబడేది, కనపడనిది అన్నీ, అది పరలోకమైన, ప్రధానులైన, దేవదూతులైన, సృష్టి అయినా, ఉన్నవి అయినా, లేనివి అంటే కనబడేవి, కనపడని, అదృశ్యము అన్నీ కూడాను కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. యేసు ప్రభువు లేకుండా కలుగలేదు. ఇది మనం ముందుగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. రకరకాల వాదనలు, రకరకాల సిద్ధాంతాలు, పిచ్చి వాదనలు మనుషులను భ్రష్టు పట్టించి, మనుషుల యొక్క విశ్వాసాన్ని పాడు చేసి నాశనం పట్టించేటువంటి ఈ అంత్యకాలంలో మనం ఉన్నాం కనుక మన యొక్క విశ్వాసాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. చెప్పినటువంటి ప్రతి బోధకు కూడాను మనం పరిగెత్తకూడదు. ఎవడు మంచి బోధ, ఎవడు చెడ్డ బోధ చేస్తున్నాడు అని కనిపెట్టడానికి ఈ విధమైనటువంటి అధ్యయనం అవసరం. వాక్యమే మనకు ఆధారం. దాన్ని విడమర్చి చెప్పేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ కూడాను తన మాటకు తాను కాంట్రడిక్ట్ కాడు. ఇది రాసింది పరిశుద్ధాత్మ దేవుడు. ఇది చదువుతున్నప్పుడు మనకు అర్థం చేయించేవాడు కూడాను పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి తాను రాయించినటువంటి మాటకు తాను కాంట్రడిక్ట్ అనగా వ్యతిరేకంగా మాట్లాడడు, వ్యతిరేకంగా అర్థమయ్యేటట్లు చేయడు. వాక్యానికి వ్యతిరేకంగా తాను చెప్పినటువంటి దానికి, తాను రాయించినటువంటి దానికి ఆయన ఎప్పుడు కూడా చెప్పడు. అదొక్కటే ప్రధానమైనటువంటి గుర్తు. దేనికి? ఇది ఖచ్చితంగా దేవుని వాక్యం అని మనం నమ్మడానికి అదే ప్రధానమైనటువంటి గుర్తు. మనుష్యులు 1,00,000 చెప్పనియండి, మనుషులు 100 చెప్పనియండి, మనిషే కదా చెప్పింది. చెప్పొచ్చు పరిశుద్ధాత్మ పూర్ణులై అనేటువంటి మాట. ఓకే, పరిశుద్ధాత్మ పూర్ణులై చెప్తున్నారు కదా. పరిశుద్ధాత్మ పూర్ణులై చెప్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ రాయించినటువంటి ఈ వాక్యానికి వ్యతిరేకముగా వారు మాట్లాడకూడదు. అప్పుడు మాత్రమే నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపించి మాట్లాడిస్తున్నాడు అని అర్థం. ఇక్కడ లేనటువంటివి, కొత్తవి, సంబంధం లేనటువంటివి తీసుకొచ్చి చొప్పించి ప్రవేశపెట్టి బలవంతంగా రుద్ది ఇది దేవునిది, ఇది దేవుని మాట, ఇది దేవుని యొక్క పద్ధతి అని ఎక్కడైనా కానీ చెప్పబడింది,
అరువు అంటే దాని అర్థం అది వేరొక సువార్త, అది ప్రభు సువార్త కాదు, అది వేరొక వాక్యం, అది దేవుని వాక్యం కాదు. ఇదే ప్రధానమైనటువంటి గుర్తు. కనుక లోతైనటువంటి అధ్యయనం దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధాత్మ దేవుని వెలుగులో ఆయన యొక్క జ్ఞానముతోటి మనము చదివినప్పుడు జ్ఞానవంతులము అవుతాం. దేవుడు ఇస్తాను అన్నాడు. మీరు అడుగుడి పరిశుద్ధాత్మను నిశ్చయంగా తండ్రి అనుగ్రహించని చెప్పాడు. కాబట్టి మనం అడుగుదాం. దేవుని వాక్యాన్ని ఈ విధంగా అర్థం చేసుకుంటూ ధ్యానించినప్పుడు లోకంలో ఉన్నటువంటి ఎటువంటి తప్పుడు బోతులకు మనము తొలగవలసిన అవసరం లేదు. సత్యము మనతోనే ఉంటుంది, మన వెంటే ఉంటుంది. సత్యము మనలను, మన కుటుంబాలను స్వతంత్రులుగా చేస్తుంది. దేని నుండి అంటే దేని నుండి స్వతంత్రత అంటే వాళ్ళు బంధించబడినారు కదా అర్థం. దేనిలో బంధించబడి ఉన్నారు? అబద్ధము అనేటువంటి చీకటిలో బంధించబడి ఉన్నారు. కాబట్టి సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము స్వేచ్ఛనిస్తుంది, ఫ్రీడమ్ ఇస్తుంది. అబద్ధము నుండి విడుదలనిచ్చేటువంటిది సత్యము. కాబట్టి బంధించబడినటువంటి వాళ్లకు సత్యము తెలియదు కనుక వ్యతిరేకంగానే మాట్లాడతారు. మనము సహనము, ఓర్పు కలిగి దేవుని సన్నిధిలో కనిపెట్టాలే కానీ మనము వారిలాగానే తిరిగి మనము చేయకూడదు. వాడు నాకు చేసినట్లు నేను వానికి చేయుదును అని అనుకునవద్దు అని చెప్పి లేఖనం తెలియజేస్తాం. సత్య సంబంధులు ప్రవర్తన, అసత్య సంబంధుల యొక్క ప్రవర్తనకు మధ్య చాలా తేడా ఉంటుంది. వాళ్ళు చేసినట్లు మనము చేస్తే వాళ్ళకి మనకు తేడా ఉంది. అప్పుడు మనం కూడా బంధించబడినటువంటి వారికి ఎందుకే లెక్క. దేవుని వాక్యము ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఆత్మీయ స్వాతంత్రం, స్వేచ్ఛ, సంతోషం. బంధించబడినటువంటి వారిలో దుఃఖం ఉంటుంది, విచారం ఉంటుంది, భయం ఉంటుంది. కాబట్టి చాలాసార్లు బంధించబడినటువంటి వారు, అసత్యంలో ఉన్నటువంటి వారు సత్య సంబంధుల్ని బాధ పెడతారు. సత్య సంబంధులు అంటే వారికి ఇష్టం లేదు కాబట్టి, సత్యం అంటే ఇష్టం లేదు కాబట్టి బాధ పెడతారు, ఇబ్బంది పెడతారు. అయితే మనము బాధపడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనం ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఏమని లేఖనం తెలియజేస్తుందో తెలిసిన, మీరు ఊరకయే నిలుచుండి చూడుడి, బీ స్టిల్ అండ్ వాచ్. మనం ఏం చేయలేము కొన్నిసార్లు. అంటే ఏమి డెసిషన్ తీసుకోలేనటువంటి పరిస్థితులు, చేష్టలుడిగి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభు మాట్లాడతారు. మీరు పడకల మీద ఉండి ధ్యానించుకొని మౌనంగా ఉండండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయడే. మీ పరమలోకపు తండ్రికి కుమారులగినట్లుగా మీ యొక్క సహనాన్ని తెలియజేయండి. బీ స్టిల్ అండ్ కామ్. దేవుడే మన పక్షంలో యుద్ధం చేయవాడు. కాబట్టి మనము సత్య సంబంధులము. లోకం మనలను అసహించుకుంటుంది. ఎందుకంటే మనకంటే ముందుగా ప్రభువుని వారు అసహించుకున్నారు కాబట్టి ఆయన బిడ్డలైనటువంటి మనల్ని కూడా అసహించుకుంటుంది. కాబట్టి కాకపోతే మనము తిరిగి వారిని అసహించుకోవడమో, దూరం పెట్టడమో, కోప్పడమో కాకుండా సహనముతోటి ప్రభు వైపు చూస్తూ ఈ మన ముందు ఉంచబడినటువంటి ఈ కష్టమైనటువంటి పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.